నిన్నేదో మళ్ళా ఆ గాంధీ మహాత్ముని సందర్భంగా అని చెప్పి మాట్లాడారు. ఈ సందర్భం వచ్చింది. గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాన్ని ఎవరు వేయాలండి? గాంధీ మహాత్ముడిని ప్రజలందరూ కలిసి వేసుకోవాలి. అన్ని వర్గాల వాళ్ళు కలిసి గాంధీ మహాత్ముని విగ్రహంలో భాగం పంచుకోవాలి. కానీ మీరేం చేశారు అక్కడ? గాంధీ మహాత్ముని తీసుకెళ్ళి ఒక కులానికి పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, కులానికి పరిమితం చేయటం కాకుండా కులంలో కూడా ఒక రాజకీయ పార్టీకి పరిమితం చేసేటట్టుగా దాని మీద వేసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, ఆర్యవైశ్య సంఘం. ఏంది ఎటు తీసుకెళ్తున్నారు సమాజాన్ని? మనుషుల్ని కలపాలి. మనుషుల్ని చిన్న చిన్న కట్టలుగా కట్టినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి చిన్న కట్టలన్నింటినీ పగలగొట్టి కులాలకి మతాలకి అతీతంగా మనందరం కూడా ఒకటే మనుషులము ముఖ్యంగా అని చెప్పి చెప్పాల్సింది. మహాత్మా గాంధీ గారు దేశం మొత్తానికి కూడా స్వాతంత్రం తెచ్చినవాడు. అట్లానే అంబేద్కర్ కూడా ఓన్లీ దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఎడ్యుకేట్ చేయాల్సిన మనమే ఒక కులానికి పరిమితం చేసి కులంలో కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టి ఒక బొమ్మ వేసి దానికి ఒక బండేస్తున్నాము అంటే ఏం చేయాలి? ఎట్లా తీసుకెళ్తున్నారు ఇక్కడ పరిపాలనని? ఎటువైపు నడుపుతా ఉన్నారు? ట్రాఫిక్ ఒకటి అక్కడ కూడా అట్లానే ఉంది. ఆ ట్రాఫిక్ అంతా కూడా ఈ లాయర్ స్ట్రీట్ ఎదురుగా దాన్ని ఏమంటే ఓ పెద్ద గుంత తవ్వారు, బారుకి దాన్ని డివైడర్ కడతానన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా అసలు మరి ఎవరు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు స్వయంగా పరిశీలిస్తున్నారో లేదో తెలియట్లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ. ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి చాలా ట్రాఫిక్ క్లియర్ అయ్యేది. వాళ్ళు దాన్ని మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న ఏదో ఎంక్రోచ్మెంట్స్ అని తీసేశారు, మళ్ళీ అట్లానే ఉన్నాయి. ఇవన్నీ ఇరుగ్గా ఉన్నాయి. ఈ టౌన్ మొత్తాన్ని కూడా ప్రగతి పదంలో నడిపించిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఏం అభివృద్ధి చేశాడు అని అన్నారు. నేను చెప్తా ఉన్నాను, పద్దాకా మీరు అదే చెప్తారన్నారు. ఇదిగో అభివృద్ధి అంటే ఏంది? ఇదిగో ఏంటిది? చెరువుని బాగు చేశాడు ఆయన. అట్లానే ఏం చేశాడు ఆయన? 11 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగినటువంటిది 2,55,00,000తో హనుమాన్ నగర్ దగ్గర ట్యాంకీ కట్టాడు ఆయన. ఎవరు? బ్రహ్మనాయుడు గారే కట్టింది. అసలు ఈ పుస్తకం ఏంటి? ఎవరు ధైర్యంగా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అయినా వేసాడా ఇంత పుస్తకాన్ని? నేను ఏ ఊర్లో ఎంతెంత చేశాను, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నేను ఏం చేశాను అనేది బ్రహ్మనాయుడు గారు ఒక పెద్ద పుస్తకాన్ని ప్రతి ఇంటికి పెంచాడు. ఇందులో ఏదైనా సరే ఒక్క మాట అయినా సరే అబద్ధం కనుక అయితే మీరు ఖండించండి. దీన్ని ఇప్పటికే ఉంది ఈ పుస్తకం, మీ అందరి దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంది, కావాలంటే ఇస్తాం. ఇందులో చేసిన పనులు ఏ ఒక్కటి తప్పు అయినా మేము దానికి బాధ్యులం అవుతాం. దాని యొక్క బాధ్యత మేము తీసుకుంటాం. ఇట్లా వేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఇంతవరకు మన వినుకొండలో? ఏ ఎమ్మెల్యే అయినా సరే నేను ఈ అభివృద్ధి పనులు చేశానయ్యా అని చెప్పి ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది బ్రహ్మనాయుడు గారే. మీరు ఏం చేశారు అంటున్నారు, మళ్ళీ నేను వరుసగా చెప్పాలి. నువ్వు వెళ్తే రామలింగేశ్వర స్వామి, దానికి ఘాట్ రోడ్ వేసింది ఎవరు? మొన్న కూడా అంటున్నారు ఆంజనేయ గారు. ఏం చేశాడు ఆయన? మీరు చేయండి. ఘాట్ రోడ్ అంతవరకు వేసాడు, దాన్ని పర్మిషన్ పూర్తిగా తీసుకుని పర్మిషన్ తోటే వేసాడు ఆయన. మొత్తం దాన్ని రోడ్డు వేయండి. ముందు ఘాట్ రోడ్ వేసాడు, అక్కడ గుడి నిర్మాణం చేయండి. ఆయన టైంలో కొంతవరకు జరిగింది, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. చేయగలిగారా? గిరిప్రదర్శన రోడ్డు చేశారా? మీరు చేయలే, ఆయన చేశాడు కదా. అట్లానే ఓబే కాలనీ దగ్గర ఉన్నది నరగాయకుంట, దాన్ని శుభ్రం చేసింది ఆయనేను. అట్లానే 100 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకొచ్చింది ఆయన. మున్సిపల్ కాంప్లెక్స్ ఇక్కడే ఉంటుంది, మీరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆయనే కదా ఓపెన్ చేసింది. కట్టి ఎప్పటి నుంచో అది ఆగిపోయి ఉన్నది మున్సిపల్ కాంప్లెక్స్, దాన్ని లైన్లో తీసుకొచ్చింది ఎవరు? ఆయన మున్సిపల్ కాంప్లెక్స్ ఆయన బ్రహ్మనాయుడు గారు. అట్లానే అర్బన్ హెల్త్ సెంటర్ ఎవరి టైంలో వచ్చింది? అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడే వచ్చింది. డిగ్రీ కాలేజీకి గోడ ఎవరు కట్టారు? ₹1,00,00,000 అందరూ ఆక్రమించుకుంటా ఉంటే ఇంకా జరిగిన ఆక్రమణలు ఇంకా పెరుగుతాయి అని చెప్పి ఉన్నదానికన్నా సరే గోడ కట్టాలి అని చెప్పి గోడ కట్టింది ఎవరు? ఆయనే. ఎన్ని జరిగినాయి అభివృద్ధి కార్యక్రమాలు? బ్రిడ్జీలకి మామూలుగా కనెక్టివిటీ రోడ్లు వేసింది ఆయనే. ఇంతదాకా ఎందుకండి? మీరు సొంతూరుగా భావిస్తారు కదా పెదకంచెలకు రోడ్డు వేసింది ఎవరు? పెదకంచెలకు రోడ్డు వేసింది బ్రహ్మనాయుడు గారు. ఇనుమేళ్లకు రోడ్డు వేసింది ఎవరు? బ్రహ్మనాయుడు గారు. కళ్యాణ మండపం ఆయన ఏదో ఊరు అన్నారు కదా, ఆయనకు ఊరు, ఆ ఊరికి దోవ లేదు, డొంక లేదు అన్నారు కదా. వేల్పూరికి గంటవారిపాలెం మీద నుంచి దోవ ఉంటే ఇంకా దగ్గరగా ఉండాలి అంటే ఇంకో చోట యువతల ఒక భూమిని సేకరించి దాన్ని ఖర్చు పెట్టుకున్నది ఎవరు? బ్రహ్మనాయుడు గారు. ఆ ఊరికి చేశాడు ఆయన. దానికి డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చాడు. అందరి యొక్క భాగస్వామ్యంతో, తన యొక్క ప్రధానమైనటువంటి భాగస్వామ్యంతో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడు. దాని వెనకాల ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టించాడు ఆయన. మరి ఇనుమేళ్ళలో కట్టి లేదే, అది ఇంకా అపరిష్కృతంగాను మధ్యలోనే ఆగిపోయి ఉన్నది కదా. అదేదో శీలం గారి ద్వారా డబ్బులు తీసుకుని వచ్చారు జీవి ఆంజనేయులు గారు ఇనుమేళ్ళలో. ఇంతవరకు ఆ ఇనుమేళ్ళలో ఎక్కడెక్కడ కళ్యాణ మండపం అయినట్టు దాఖలా లేదే.
కట్టించింది ఈయన కదా, బ్రహ్మనాయుడు గారు కదా. ఇక మన కంచర్లో అసలు లేనే లేదు, అది వేరే విషయం. మరి చేసిందంతా అభివృద్ధి అంతా ఆయన కదా. ఉం? ఇవన్నీ అట్లానే